నిరుద్యోగులకు మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ సహకారంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ఎమ్మెల్యే సురేష్ ప్రారంభించారు. నియోజకవర్గంలో 8 మండలాల్లో టైలరింగ్ శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ఆపరేషన్ సింధూర్పై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల ఏరివేతలో కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఈ టైలరింగ్ శిక్షణా కేంద్రాలని ఎక్కువగా రూరల్లో కూడా ఎక్కువ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనకు దాదాపుగా ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఈ ట్రైనింగ్ 3 నెలలు అయ్యేసరికి దాదాపుగా ఒక 1000 మంది దాకా మనకు రెడీ అయ్యే పరిస్థితి ఉంది టైలరింగ్ శిక్షణ తీసుకొని. సో నేను ఇప్పుడు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అందరికీ తెలిసే ఉంటుంది, ఒక టెర్రరిస్ట్ అటాక్లో దాదాపుగా 26 మంది పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అది చాలా దారుణమైన చర్య. ఇది ఇప్పటిది కాదు, ఇంకా కూడా ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగింది. వీటన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక రకమైన స్ట్రాంగ్ మెసేజ్ ఈ టెర్రరిస్టులకి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాత్రి స్ట్రైక్ జరిగింది, వాళ్ళ మీద చాలా వరకు అటాక్ చేయడం జరిగింది. ఎవరైతే టెర్రరిస్టు ఫ్యామిలీస్ ఉన్నాయో, ఆ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో మనల్ని ఫోకస్ చేసి మన మీద అటాక్ చేసేవాళ్ళు, వాళ్ళ మీదకి ఆపరేషన్ సింధూర అని చెప్పి మహిళలే, వాళ్ళందరికీ కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి మన తోడ్పాటు, మన సపోర్ట్ ఇక్కడి నుంచి అందిస్తాం. మనం వాళ్ళందరికీ సంఘీభావం తెలుపుకుంటూ, అలాగే వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉండాలని, సేఫ్గా వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ సేఫ్గా జరగాలని చెప్పి, వారికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఉదయగిరి నియోజకవర్గం తరపున మరొకసారి మన సపోర్ట్ని అందిస్తా ఉన్నాం. మన చంద్రబాబు